హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇదైతే శ్రీరామనవమి రోజు నైట్ వ్లాగ్ అనమాట. పొద్దున చెప్పిన అలా షార్ట్ పెట్టిన. అయితే పొద్దున అంతా హడావిడి ఏమి ఉండదు మా ఊళ్ళో. అయితే మామూలుగా ఇల్లు శుద్ధి చేసుకొని దీపం పెడతారు పొద్దున. మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ ఇంటి స్నానాలు వేసుకొని ఇల్లు శుద్ధి చేసుకొని దీపం పెడతాము. పెట్టిన తర్వాత బియ్యం పోస్ట్ వాళ్ళు ఏమో బియ్యం రెడీ చేసుకొని అడిగి శ్రీరామ కళ్యాణం అవుతుంది. ఎక్కడంటే హనుమాన్ టెంపుల్ దగ్గర అవుతుంది. ప్రతిసారి అవుతుంది, రథం తిరుగుతుంది అనమాట. శ్రీరాముని ఊరేగింపిస్తారు. మన పెళ్ళి అయితే భరత్ ఎట్లా చేస్తారు, డప్పులు కొట్టుకుంటూ సౌండ్ చేసుకుంటూ ఎట్లా పోతారో అట్లా ఆనందంగా రథం అయితే తిరుగుతుంది అనమాట. నేనైతే పోయినసారి మా చిన్నోడు అంటే కడుపులు ఉన్నప్పుడు మొక్కుకున్నా పుడితే పోస అని చెప్పి. పోయినసారి అయితే బియ్యం పోసిన అనమాట. ఇంకా పోయినసారి పోసిన కాబట్టి మంచిగా అనిపించింది. ఈసారి కూడా పోస్తే బాగుంటుందని చెప్పి మొక్కలేదు, ఇక పోస్తే బాగుంటుందని చెప్పి ఈసారి కూడా బియ్యం తీసుకుని పోదామని రెడీ అయ్యాం అనమాట. ఇక సాయంత్రం పని అంతా వేసుకొని దీపం కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇప్పుడు బియ్యం కలుపుకొని గుడికి పోతాం. ఓకే, అట్లే చూడండి మా ఊళ్ళో ఎట్లా కళ్యాణం అవుతుంది ఏం కదా అని చిన్న వ్లాగ్ ఇద్దాం అనుకుంటున్నాము. ఓకేనా. అయితే బియ్యం పోసేది అయితే 5 అంటే మామూలుగా మన బియ్యం పోసేటప్పుడు ఏంటంటే 10 దవలు 5 దవలు వస్తారు కదా. దేవునికి ఎట్లా అంటే తవ లెక్క పోయారు. దోశలు 5 దోశలు నిండా మన చేతి నిండా ఎంత వస్తాయి అన్నమాట. ఇక నేను 5 దోశలు లాస్ట్ దోశలు అనమాట. 5 దోశలు పోసినవి. అన్ని రెడీ పెట్టుకున్నాం అనమాట. ఏంటంటే 5 దోశల బియ్యం కాబట్టి 5 కుడుకలు, 5 ఖర్జూర పండ్లు, 5 పోకలు, 5 తమలపాకులు, ఒక కనుము దేవత పెట్టడానికి, ఒక టవాలు శ్రీరామునికి వేస్తాను మనం వేయడానికి అనమాట. ఇది ప్రాసెస్ మా ఊళ్ళో. అప్పుడే కొనుక్కొచ్చిన కొబ్బరికాయ ఇవన్నీ తెచ్చి పెట్టిన. ఆల్రెడీ అందరు పోతున్నారు మా ఊర్లో. అయితే మేము పోవాలి కొంచెం లేటే కళ్యాణం అయ్యే తప్పుడు లాస్ట్ మూమెంట్లో పోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మా చిన్నోడు కాబట్టి కొంచెం మళ్ళాడు పోతే అటు ఇటు పోతాడు, మట్టి తింటాడు, నిమ్మలంగా కూడా కూర్చొని ఇయ్యాడు. అందుకే అక్కడ కూర్చోపో మమ్మీ దగ్గర. నువ్వు ఎందుకు ఆడుతున్నావు? అయితే గట్లనే అయితే నోయ్ కొంచెం పోసి నీకు అట్టనికి రాదు, ఎట్లా వస్తుంది. అందుకే నేను అట్టనికి రాదని చెప్పి నాకు ఫ్యాన్ వస్తాం లేదే. నువ్వే పెట్టుకున్నావా? ఏది వేయరు ఇలా, ఓన్లీ ఇదే. బియ్యం అయితే కలిపేసిన తర్వాత ఇక అన్ని కుడుకలు, ఖర్జూర పండ్లు, పోకలు, పసుపు కుంకుమ అన్నీ వేసిన అనమాట. మామూలుగా మనకు బియ్యం పోసుకున్నప్పుడు ఏంటంటే 5 చేతు బియ్యం కలిపిన దాంట్లో 5 చేతు పెట్టాలి. ఇక దేవుని కాబట్టి ఎవరింట్లో ఒకరికొకరు ఉంటాం కాబట్టి మామూలుగా ఒకరిమే కలుపుకొని తీసుకొని పోతాము. ఇక టవాల వైట్ది కాబట్టి బియ్యంలో పెడితే మొత్తం పచ్చగా ఉంటుంది అని చెప్పి వేరే కవర్లో తీసుకొని అంటే అలా పెట్టి ఇలా పెడుతున్నాను అనమాట. మొత్తం నా చేతి ముట్టుకుంటే పచ్చగా అంటేసింది. ఇంకెట్టైనా పసుపు కుంకుమ పెట్టైనా అంటుతుంది కానీ అట్లా. ఇక కొబ్బరికాయ కూడా అందులో పెట్టుకోవచ్చు. ఇట్లా కళ్యాణం అప్పటిదాకా పోలు చేస్తారు సరేనా. అయితే కళ్యాణం జరుగుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయిందో. కొంతమంది అయితే పోయిరు. ఇక పోదామని చెప్పిన కదా, అందుకే ఇక అప్పటిదాకా కొన్ని పోలలు చేస్తా. ఒక 5 6 అవుతాయో 4 అవుతాయో ఇది పెట్టాలి. ఇక పోలలు అయితే చేయడం స్టార్ట్ చేసిన. మా సైడ్ అయితే ఉగాది రోజు మళ్ళీ శ్రీరామనవమి రోజు అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇంకా వీలైతే మధ్యలో కూడా చేసుకుంటారు అనమాట. ఇక నేనైతే పప్పు ఉగాది రోజు పాకం పట్టిన కదా అదే తీసుకో. ఏంటంటే మా రోజు చేసినాక మిగిలింది మా అక్క వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టిన, అదే తెచ్చి ఈరోజు చేస్తున్నా. ఇంకా కొన్ని కుడక పుల్లలు చేద్దాం అనుకుంటున్నా. ఆ రోజు ఉగాది రోజు అయితే చేయలేదు. బాగా కొంచెం ఇష్టం, వీటికంటే అవి కొంచెం ఇష్టంగా తింటాడు. ఇక పూలలు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే
దీంతో కోళ్ళతోనే వేస్తా, లేదంటే చేత్తో నొత్తుతా. కొంతమంది ఏమో పేపర్ మీద పేపర్ పెట్టి ఇట్లా స్మూత్గా ఇట్లా అంటారు. నాకైతే అట్లా ఎక్కువ అనడానికి రాదు, ఇట్లయితే ఈజీగా చేయగలుగుతా. నా పని నేను చేసుకుంటా ఉంటే వెనుక చూడరు, మా శ్రద్ధ పని మా శ్రద్ధ ఆడుకుంటుంది, మా చిన్నోని పని మా చిన్నోడు చేస్తుండు. బావనైతే కుడక పొలాలు చేస్తా అని చెప్పిన కదా, అది గీరుతుండు. ఇక ఇంట్లో పని ఉన్నప్పుడు అయితే మనిషికో పని చేసుకుంటా ఉంటాము. నాకైతే బావ మస్తు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు చిన్న చిన్న పని ఇట్లా హెల్ప్ చేస్తాడు. బ్లౌజులు కుట్టిననుకో అర్జెంట్ ఉంటే చేతి పని చేస్తాడు. ఇంకేమన్నా పని ఇట్లా వీలైనంత వరకు అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక మేమే కాబట్టి మా పని మేము వీలైనప్పుడు ఏ పని కుదిరితే ఆ పని టక చేసుకుంటూ ఉంటాము. ఇక కొంతమంది అయితే చేయరు, ఎందుకంటే ఆడవాళ్ళు చేసే పనులు వాళ్ళకి ఏ బుద్ధి కాదు. కొంతమంది ఏమో ఏమైతే హెల్ప్ చేద్దామని చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే ఏంటంటే నేను ఈ పప్పు ఉంది కదా, ఎంత అయితే ఏం కదా అని ఒక్కటేసారి ముద్దలు చిన్న చిన్న ముద్దలు చేసుకుంటా పెట్టేసాను అనమాట. పప్పు అయితే నేను ఉగాది రోజు అని చెప్పిన కదా, కొంచెం ఏంటంటే పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది, కొంచెం లిక్విడ్గా అయ్యి పూర్ణము అయినా కానీ, అంటే కొంచెం మైదా పిండి గోధుమ పిండి కలిపిన పిండి అయితే ఒకటే మైదా పిండి అయితే కాదు కాబట్టి కొంచెం కవర్ అయింది అనుకో. ఫస్ట్ అయితే నేను వస్తే రావు అనుకున్న పోలేలు, కొంచెం లిక్విడ్గా అయింది అనమాట ఏంటి పప్పు అనేది. కానీ వచ్చింది. ఇక బావ ఇంత ముందు కెమెరా సెట్ చేస్తా అని చెప్పి బయటకు వచ్చిండు. రాగానే ఏంటంటే నేనేంది అది గిరింది ఉంటే కుడుక గిరింది ఉంటే దాన్ని సెట్ బండ మీద పెట్టాను అనమాట, సింకు మీద. డోరు తెలవకుండా ఇట్లా అన్నాడు, మొత్తం అయితే అలా పడిపోయింది. ఉన్న దాంట్లో అయితే చక్కెర ఏమంటే వేసిండు, చూపిస్తూ చూడు బ్యాక్ కెమెరా పెట్టి ఇప్పుడు దాకా. ఏమంటే నీదే తప్పు అని బావ అంటుండు, నాది కాదు నీదే తప్పు అని నేను అంటా ఉన్నాము. ఇద్దరం అయితే పోటా పోటీ ఇట్లా అనుకుంటా ఉంటాము. నువ్వే ఇక గిడ పెట్టింది, గిడ పెడితే నేను డోర్ ఇట్లా, ఈ డోర్ ఉంది కదా ఇట్లా అన్న కథ మళ్ళీ పడ్డది. పడగొట్టి గాడ పెడతారా? ఇప్పుడు అదే నేను పెడితే గడ పెడతారా అందులో. ఇప్పుడు నేను నువ్వు పెట్టుట్లా గడ నొక్కుతారా అంటున్నావు, అట్లా నీ దిక్కు తిరగొద్దు, మొత్తం తప్పు. ఇది కొంచెం ఉన్నది, ఆ కొంచెం పని చేస్తుంది. ఇది అది ఆడ లడ్లు అంతేనా? ఉన్నది ఖరాబ్ చేసింది అలా పోసి. నేను కాదు నువ్వు కాదు నేను కాదు మరి, నిజంగా నేను కాదు. నేనైతే నేను ఒప్పుకుంటా, నేనని అస్సలు ఒప్పుకోను. నేను నాకు ఏ తప్పైనా ఒప్పుకుంటది, కానీ అట్లా అనుకుంటాం కానీ ఒప్పుకోదు. నిజం, నువ్వు ఇట్లా మాట్లాడినాను. ఎప్పుడు ఒప్పుకున్నావు? ఎప్పుడు అబ్బా ఎప్పుడు ఒప్పుకోలేదా? ఒప్పుకోను నువ్వు చెప్పే, ఒప్పుకోండి చెప్పు. అసలు యాదుకుంటే మా వాళ్ళకి మంచిగా ఎప్పుడు ఇట్లా వేసాడు ఫ్రెండ్స్ నన్ను. తెలుసా అన్నయ్య మంచోడు అంటారు, అన్నయ్య మంచోడు కాదు తెలియదు, అన్నయ్య మంచోడా కాదని వదినకి తెలుస్తుంది. రైటే, భర్త మంచోడా కాదని తెలిసేది భార్యలకే. భార్య ముఖం చూస్తే అర్థమవుతుంది మంచోడా కాదా అని. ముఖం చూసి చెప్పొచ్చు, నీ ముఖం చూస్తే భర్త గురించి తెలుస్తుంది. అంతే మరి మా ఇంట్లో కూడా బంగారం. అంత లేదు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇలా మొత్తం ఇట్లా బయటకు వస్తుంది, నేను ఆగమం చేస్తున్నాను, నాకు టెన్షన్ అవుతుంది. కళ్యాణం ఏడ అయితే పప్పు పూలు అయితే అయిపోయినాయి, చిన్న చిన్నగా 6 7 అయినాయి, 7 దాకా 7 అయినాయి. తర్వాత కుడక పొలాలు చేస్తున్నా. ఇవి ఈజీగా వేయచ్చు కానీ కుడక పొలాలే కొంచెం టఫ్ ఉంటుంది చేసుడు, ఎందుకంటే అది ఇచ్చుకోతా ఉంటుంది, బయటకు వెళ్ళకుండా వేయాలి. అది ఇచ్చుకోవడం కలిసిపోతుంది. కానీ ఇది ఏంటంటే పెంక దేశం మొత్తం ఇట్లా చూరుసురు అనేది బయటకు వస్తుంది కాబట్టి కేర్ఫుల్గా వేసుకోవాలి. ఇదే పెద్ద టాస్క్. ఇక మొత్తం ఇట్లా పెద్ద పెట్టుకొని పోలలు చేయమని వీడియో అంటే పోలలు వేసిన అక్క వీడియో పెట్టమన్నారు. కానీ అసలు ఇది పూర్ణం అయితే నేను ఆ రోజు చేసినది, ఇక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసాను మా అక్కలకి ఇక్కడ, అదే చేస్తున్నా. ఎప్పుడన్నా వీలైతే ఖచ్చితంగా పోలలు వీడియో చేస్తాను. ఎట్లా వేస్తా ప్రాసెస్, నేను మిక్సీ పట్టా పప్పును, మిక్సీ పట్టకుండానే ఇట్లా పాకం పట్టేస్తా. అది ప్రాసెస్ ఈజీగా మంచిగా. మిక్సీ పట్టుడు, వేసుడు, కలుపుడు అదంతా రిస్క్ పని మిక్సీ పడితే. ఇట్లయితే ఈజీగా ఏం లేదు, పప్పుడు కొట్టారు డైరెక్ట్ అలానే, అంటే చక్కెర స్మాష్ చేసి వాళ్ళు చూపిస్తారు. అది ఏంటిది ఏమంటారు, టైం తిరిగి వస్తే అటు మంచిగా వస్తుంది. లేదంటే నేను చెప్పే విధంగా టైం తిరిగి వెళ్ళాకో కొంచెం లిక్విడ్ అవుతుంది. కుక్కపూలు ఒకటి వేసేస్తే అయిపోతుంది. ఇవ్వబ్బా మా అయితే బొచ్చాలు పచ్చాలు పోలేదు, చిన్ననే వేసిన మరి. ఇది అట్లా ఇవా, అది ఇది ఇవ్వ చూరు అదే ఇడికి అసలు ఆడ పడ్డా అని చెప్పి మళ్ళీ చీరలో పెట్టినాము. ఉన్నదైతే పోతుంది, కొంచెం కొంచెం 3 అవుతుండొచ్చు. చాలు, ఇది మూసేయాలి, క్లోజ్ చేసేయాలి.
మారుతుందా ఏమో మరి. మరి గుడికాడ మైకిన పడుతుంది. స్టార్ట్ అయిందట శ్రీరామ కళ్యాణం. పోవాలి మేము. అయిపోయింది పోలేదు కాగానే ఓడిగా వచ్చినాక తిండి బిండి ఏమన్నా ఏది పెద్ద వచ్చింది బాగా మంచిగా సన్నం వచ్చి ఇవి కూడా అట్లా వేసేసుకుంటాం. నేను ఒక రొట్టె వేసుకుంటాను. పోతే మళ్ళీ ఆడ ఆకలి అయితే అని చెప్పి కొంచెం కొంచెం పోయినా మళ్ళీ ఫోన్ ఎందుకంటే తొందరగా ఉంటారు, లేదంటే లేట్ తింటారు. బయట పోతే మంచిగా కదా, బయట పోయి తెచ్చుకొచ్చారు కాబట్టి డబల్ పెట్టారు. ఇక మేము పైన ఉంటాం కాబట్టి మాకు అక్కడ ఏం చేసి వినిపిస్తుంది. అందులో కూడా ఏముంటుందంటే లైట్ అనిపిస్తుంది. లైట్ ఆ లైట్ ఎదురుగా ఉంటుంది. లగ్గం ఇప్పుడు అయిపోయింది. మంత్రాలు చదువుతారు కదా, మంగళలే అనుకుంటా. ఆ పాట అయితే ఇటు ఉండిందా మేము కళ్యాణం అయ్యేటప్పుడు. అవి పోతాం ఇక అయిపోయినట్టుంది. ఇంకా ఆ కాలని చెప్పి రైస్ పెట్టాము. అంటే ఫోన్ చేస్తే ఇంకా టైం పడుతుంది అన్నారు. రైస్ ఇప్పుడు ముట్టించినాయి. మా ఇంటి పక్కలో వేసినాం. మా ఇంటి పక్కన వేరు అలాగే వేసినట్టు బాగా వేసినాయి. ఏం కాదు అలాగే వేసిన అనమాట. అయిందా కాలేదంటే అన్న ఇంకొక ½ గంట పడుతుంది అన్నాడు. అప్పలో అన్నం అవుతుంది అని చెప్పి అన్నం పెట్టిన సగమైంది. ఇంకా అయిపోలేదు. బస్సు ఇప్పుడు ఎంతమంది వస్తారు బియ్యాల లైన్ ఉంటుంది. లైన్ ఇంకొక 10-20 నిమిషాలు అయిపోతే జర రిలీఫ్ ఉంటుంది. మరి చూడాలి. అయిపోలే ఇంకా అంటే కళ్యాణం అయింది కానీ తర్వాత మంత్రాలు చదువుతుంది. విజయంతం చేసిన వాళ్ళకు కట్నాలు అంటే విజయంతం చేసినందుకు మంచిగా కట్నాలు రాయించాలని చెప్తున్నారు మైక్ల పంతులు. సన్న బియ్యం పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. అవును, అసలు మర్చిపోయినా. తెలంగాణ గవర్నమెంట్ ఏంటంటే ఈసారి అంటే కరోనాలో ఇచ్చింది. ఒక 3-4 ఇళ్ళు ఇచ్చింది. అప్పుడు ఇంకా కిలోలు ఎక్కువ ఇచ్చారు. అప్పుడు ఒక మనిషి మీద 10 కిలోలు 12 కిలోలు ఇచ్చారు. డబల్ ఇచ్చారు. అప్పుడు వచ్చిన సన్నబియ్యం అంటే ఈసారి మన ప్రభుత్వం ఇప్పటి నుంచి సన్నబియ్యం అన్నారు. నిండు తెచ్చి ఈ రకంగానన్నా గవర్నమెంట్ ఇచ్చిన రకంగానన్నా మేము సన్నబియ్యం తింటే బాగుండు. అంటే కొనాలంటే కొనుక్కోవచ్చు. ఒక 3-4 వేలు 5 వేలు అయితే వస్తుంది. సంవత్సరం మొత్తం అవుతుంది ఇవి అవి. కానీ ఎందుకంటే ఇవైనా తినగలుగుతున్నాం మేము, అవైనా తింటాం. ఎందుకు పైసలు మళ్ళీ మా పిల్లలు కూడా మంచి కంట్రోల్ బియ్యమే కొంచెం ఇష్టంగా తింటారు, మెత్తగా ఉంటే. కాబట్టి పిల్లల కోసం కూడా అని మా చిన్నోడు ఈ బియ్యం పెడితే చక్కగా తినే తినడు. దాన్ని ఇట్లా అంటే తింటాడు. మన పండుగ తిండే వెళ్ళాడు. నోట పెట్టి ఉంచేసిండు అన్నం పొడి ఉందని. ఇక పోతున్నాం. అక్కడ కళ్యాణం అయిపోయింది కాబట్టి అయ్యో తినమా చెప్పండి అడిగిన కలుస్తుంది. సీతారాముల కళ్యాణం అయితే హనుమాన్ గుడి దగ్గర అవుతుంది. మా ఇంటి నుంచి అయితే కొంచెం దూరంలో ఉంటుంది, మరి దగ్గరే ఉండదు. ఇక బండి పైన వచ్చిన అక్కడ నుంచి అదైతే వీడియో తీయలేదు. మేము వచ్చేలోపు అయితే సీతారాముల కళ్యాణం అయిపోయినాక వస్తామని చెప్పిన కదా, అప్పటికి అయిపోయింది. కొంతమంది అయితే బియ్యాలు వస్తారు. ఇక లోపల అయితే ఏంటిది కొబ్బరికాయలు కొడుతురు, ప్రసాదాలు మంచి పెడతారు. ఇక నేనైతే పోయినాక ఏంటంటే మా అక్క ఆమె పోస్తుంది అనమాట. నన్ను కూడా పోయమని స్టేజ్ అంటే ఎక్కుమంటే ఎక్కి సీతారాములకి అయితే పోసిన తర్వాత ఇక లైన్ గా అట్టే నాది. కానీ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు అయితే అందరు అంటారు మేము అప్పటి నుంచి ఉన్నాము, ఇన్న నిలిచినాము, నువ్వు ఇప్పుడే వస్తున్నా బియ్యం అంటే లేదురా. ఇక మా అక్క ఏమంటే అట్లే అది పోసినది. ఇక మా చిన్నోడు ఉన్నాడని చెప్పి అది చెప్పి ఇక పోయినైతే పోసిన అనమాట. దేవునికి అయితే మంచిగా మొక్కి పోసిన. పోయినసారి పోస్తే మంచిగా అనిపించింది. ఈసారి కూడా పోసిన మంచిగా అనిపించింది తండ్రి అని చెప్పి పోసేసిన. ఈ శ్రద్ధ అయితే ఆడుకోగానే వాళ్ళ దోస్తులతో కూర్చుంది. చూసి మస్తు మంది వస్తారు. బియ్యం అయితే ఇంచుమించు ఒక 50-60 మెంబర్స్ అయితే పోస్తారు. ఈ రథం అయితే ఇది ఊరేగింపడానికి సీతారాముని కూర్చోబెట్టి ఊరు మొత్తం దింపుతారు. మొత్తం పూలతో డెకరేషన్ చేసిర్రు. ఇక డీజే పెడతారు కానీ డీజేలో అయితే అలా మొత్తం భక్తి పాటలు పెట్టి ఇట్లా చుట్టూరా దింపుతా ఉంటారు ఊర్లే. ఇదైతే హనుమాన్ గుడి లోపల అనమాట. ఇక కొంతమంది ఏమో రథం తిరిగేటప్పుడు కొడతారు, లేదు బియ్యం పోస్టర్లు అయితే కొంతమంది ఆనే బియ్యం పోసి దేవుని కొబ్బరికాయ ఆనే కొట్టేసి వస్తారు. నేనైతే ఆ బియ్యం పోసినప్పటి నుంచి ఆనే కొడుతున్నా. అంతకుముందు అయితే ఇక రథం తిరుగుతారు కదా, అప్పుడు
అంటే కొబ్బరికాయ రథానికి కొట్టేదాన్ని. కొంతమంది అయితే అంటారు ఏంటంటే హనుమాన్ గుళ్ళకు ఆడలు పోవద్దు మొగోళ్ళు మాత్రమే పోవాలి అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో పోయినా సరే ఏమవుతుంది ఏం కాదు భక్తితో పోతే ఏం కాదని కొంతమంది అంటారు. అసలు ఏది కరెక్టో కామెంట్ చేయరు. మా ఊర్లో అయితే మేమైతే అందరం లేడీస్ పోతాము. ఇట్లా ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడు చంద్రం పెట్టించే ఉంటే పోతాము అట్లా ఇట్లా అంటారు. కొంతమంది అయితే అసలు అంటారు పోనే పోవద్దు అసలే పోవద్దు అంటారు. నా మటుకైతే పోతే ఏం కాదు భక్తితో ఏది చేసినా అది మంచిగా జరుగుతుంది అని చెప్పి ఇక ఇటుకెళ్ళి ఎంట్రెన్స్ ఉంది అటుకెళ్ళి ఎగ్జిట్ బయటకు వచ్చే ఉందన్నమాట 2 అటుకెళ్ళి పోవాలంటే అటుకెళ్ళి బయటకెళ్ళి వచ్చాము. ఇక అందరు ప్రసాదాలు పెడితే ఆడనే కూర్చొని కొంతమంది తింటారు కొంతమంది అయితే ఇంటికి తీసుకుపోతారు. అంత ముందు సారి అంటే 2 years బ్యాక్ కింద అయితే ఎప్పుడైనా శ్రీరామనవమి రోజేమో అన్న సంతర్పణ పెట్టేవాళ్ళు. ఇక పోయినసారి ఈసారి అయితే ఏంటంటే ఇంటికి కొంచెం పులిహోర వేసి ఇచ్చి మనిషి కొంచెం ప్రసాదం ఇంటికి పెట్టిస్తారు. ఈసారి సీర కూడా ఉండేది శ్రద్ధకైతే సీర ఇచ్చింది. ఇంకా అందరూ ఆడ ప్రసాదం అయితే తీసుకున్నాం. సీతారాముడు కళ్యాణమైనాక విగ్రహాలు ఇవి సీతారాముడు లక్ష్మణుడు. ఈ బియ్యం అయితే పోసినాం కదా బాసింగాలు గాజులు అవన్నీ కట్టారు సీతమ్మ తల్లికి. ఈ బియ్యాలు అయితే ఇంకొంతమంది పోస్తూనే ఉన్నారు. బియ్యం పోసినాక పిడికిల బియ్యం తీస్తారు కదా అవి కూడా పంతులు ఇట్లా 5 సార్లు ఇట్లా వేస్తారనమాట. మా ఇంటి పక్క అక్క అనితక్క వీళ్ళే ఈసారి ఏంటిది సీతారాముల కళ్యాణం మీద కూర్చుర్రు. అప్పుడప్పుడు మన వీడియోస్లలో మస్తు వస్తూ ఉంటారు స్ట్రీట్ ఇట్లా వీళ్ళందరూ. ఇట్లా సీతారాముల కళ్యాణం అయితే మా అమ్మ వాళ్ళ ఇక్కడ జరిగేది కాదు ఎందుకంటే చిన్న విలేజ్ కాబట్టి జరిగేది కాదు. మా పెళ్ళి అయినాక ఇక్కడనే నేను ఫస్ట్ టైం చూసిన. ఇక ఈయనైతే ప్రతిసారి మా పెళ్ళైన ఫస్ట్ శ్రీరామనవమి అప్పుడు కూడా ఈయన ఉన్నా ప్రతిసారి అయితే ఖచ్చితంగా గుడికి పోయి కొబ్బరికాయ అయితే కొట్టేసి వస్తాం. లేదంటే ఇంటి అంటే రథం తిరిగినప్పుడు ఇక వచ్చిన పనులు అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మళ్ళీ మేమైతే మా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇది మా ఇంటి పై నుంచి తీస్తున్నాం వీడియో అయితే. రథం అయితే చిన్న పెద్ద అని లేకుండా అందరూ గుంజుతారు సీతారాముణ్ణి. ఇట్లా ఊళ్ళో ఆరతి ఇచ్చే వాళ్ళు ఆపి ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొడతారు అనమాట. ఈసారి అయితే తొందర తిరిగింది రథం అనేది ఎందుకో ఏమో ఇట్లా సామాన్లు ఎక్కువ మంది కూడా ఏనట్టు కాబట్టి డీజే పెట్టి కానీ అంత లేట్ ఏం తెలియదు. మినిమం మా ఇంటికి వచ్చేసరికి 12 అయ్యేది. ఈసారి అయితే 10:30 సరికి మా ఇంటి ముందరికి వచ్చేసింది. ఇక మా ఊళ్ళో ఏ చిన్న పండుగ అయినా మా ఇంటి ముందరికి వెళ్ళి పోతారు కాబట్టి మేము ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే చూస్తాము. మా చిన్నోడు అయితే అప్పుడైతే బయటకు వచ్చేటోడు కాదు కానీ ఇప్పుడు అయితే దానిపైన నిల్చొని చూస్తా ఉండు డీజే సౌండ్ కు. ప్రతిసారి అయితే ఈ రథం వచ్చేసరికి మా శ్రద్ధ పడుకునేది. ఈసారి అయితే పడుకోలేదు మేలుకుతుంది ఆ రథం కోసం అని చెప్పి. ఇంకొచ్చినాక అయితే పోయేటప్పుడు అన్నం వండేసిపోయినా కదా వచ్చినాక దోశలు పోసిన శ్రద్ధకు నాకు ఇష్టం కాబట్టి కొంచెం అంత పిండి ఉంటే చెరొక దోశ పోసుకున్నాము. ఈ ఆడికలు తెచ్చిన పులిహోర ఉంది కదా ఆ పులిహోర తింటున్నాము. మా ఇంటి పక్క అత్త కూడా కొంచెం పెట్టిన ఆమె రాలేదు ఆమెకు చేతది కాబట్టి కొంచెం ఆమె కూడా ప్రసాదం ఇచ్చినట్టు అదైతే వీడియో తీయలేదు. ఇక అక్కడికి తెచ్చిన పులిహోర అయితే మనిషి కొంచెం వేసుకొని తింటున్నాము. ఇక నేనైతే ఆ దోశ పులిహోర నాకు ఆడికే సరిపోయేది. శ్రద్ధ కూడా దోశ ఒక పులిహోర తిన్నది కొంచెం పులిహోర తిన్నది. బావ అయితే సన్నబియ్యం పెట్టే కదా ఇది కొంచెం అది కొంచెం వేసుకొని తిన్నాము. ఇక సన్నబియ్యం వల్ల కొంచెం రాళ్ళు గిట్లు వస్తాయేమో అనుకున్నాం ఎందుకంటే మామూలుగా ఉత్తప్పుడు దొడ్డు బియ్యం తెచ్చినప్పుడు ఒక్కోసారి రాళ్ళు వస్తాయి. ఇలా కూడా అట్లా వస్తాయేమో అనుకున్నాం కానీ ఏం రాలేదు మంచిగా ఉన్నాయి. ఇక ప్రతిసారి ఇట్లా వేస్తేనే ఏముండు కానీ రేషన్ బియ్యంలో అంటే రేషన్ బియ్యంలో కార్డులో మా చిన్నోని పేరు ఎక్కలేదు. మా చిన్నోని పేరు ఎక్కితే మా చిన్న బియ్యం కూడా వస్తాయి. మా శ్రద్ధ అయితే 1 year లోపే అంటే 9 months ఉండగానే రేషన్ కార్డులో బియ్యం ఎక్కింది. ఆమె తొందర వచ్చినాయి బియ్యం అది పేరెక్కింది రేషన్ కార్డులో పేరెక్కింది బియ్యం వచ్చినాయి. మా చిన్నోందేమో ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది 3 ఏళ్ళు నడుస్తున్నాయి అది ఇంకా ఎక్కలేదు. ఇప్పుడు తినేటి అంటే గదే మనం రోజు తినేటి రేషన్ కార్డు బియ్యమేనే. అంతకుముందు అయితే మాకు తెచ్చుకునే సరిపోవు మా వస్తాయి కానీ ఆరంలో 18 కిలోలు వస్తాయి కానీ ఆ 18 కిలోలు అయితే మాకు సరిపోవు కాబట్టి బయట కొనుక్కునే వాళ్ళము. అప్పుడు ఆ దొడ్డు బియ్యం కాబట్టి అమ్మిరు ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి ఎవరు అమ్మరు. ఇక మేము కూడా సన్న బియ్యం పట్టించుకోను మరి లేదంటే దొడ్డు బియ్యం అంటే ఒడ్లు ఉంటాయి కదా దొడ్డు అవి పట్టించుకోవాల్సి వస్తుంది చూడాలి. ఆ చిన్నోనికి అయితే గుడికి పోయే ముందు తినబెట్టినాయి కదా వాడైతే మంచి హాయి అనుకోండు కాబట్టి మేము కొంచెం ప్రశాంతంగా తింటున్నాము. మా చిన్నోడు అయితే వాడు ఉండగా మేము తినాలంటే వాడు తినేయడు. కొంతమంది పిల్లలేమో మంచిగా పేరెంట్స్ తినని పక్క పంట ఆడుకుంటూ ఉంటాడు. మా వాడేమో అట్లా వేయడు మనిషి మీదకి ఎక్కుతాడు భుజాల మీదకి కాళ్ళ మీదకి లేదంటే వచ్చి ఒళ్ళో కూర్చుంటాడు తినేయకుండా అట్లా చేస్తూ ఉంటాడు. మా చిన్నోడు అయితే కొంచెం కొంటెగా తయారవుతుండు చూడాలి రేపు ఎట్లుంటాడు. ఒక ఫ్రెండ్స్ బై బై సబ్స్క్రైబ్.